పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అని చెప్పాడు ఆయన. ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ఆ తల్లి ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా ఈ దాసురాలి దీనస్థితిని కటాక్షించును అంటుంది. ఆమె స్థితి గురించి చెప్తుంది. ఆమె ఏ స్థితిలో ఉందంట? దీనస్థితిలో ఉందంట. ఈరోజు నీ దీనస్థితిని చూసి, నీ హీనస్థితిని చూసి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఈరోజున నన్నెవరు కటాక్షిస్తారు, నన్నెవరు విడిపిస్తారు, నన్నెవరు బాగు చేస్తారు? ఈ స్థితిలో ఉన్న నన్ను నలుగురు కలిసి నా స్థితిని చూసి నవ్వుకుంటున్నారయ్యా. ఇంకెప్పుడు నా స్థితి ఇదేనా? అసలు దేవుడు నా స్థితిని చూస్తున్నాడా అని కొన్ని సమయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. నా పరిస్థితులు మారవా? నా బ్రతుకులు ఎప్పుడు ఇంతేనా? ఏనా దీన స్థితిలో ఉండటమేనా అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న విషయం తెలుసండి. ఆ ప్రాంతంలో ఆమంటుంది, నీ దాసులయ్యా, నా దీనస్థితి అయ్యా, నా స్థితిని చూసే ఉంటుంది. ఆ దేశంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది కన్యకులు ఉన్నారు. ప్రపంచం అంతటా కూడా అనేక మంది కన్యకులు ఉన్నారు. కానీ దేవుడు ఆమె స్థితిని కటాక్షించాడు. ఆమె పేరే మరియా. ఆ మరియాని తన ఉన్న ఊరు చాలా ఒక దీనస్థితిమైన ప్రదేశం. ఆమె స్థితి ఎలాంటిదంటే కనీసం తను బలి అర్పించడానికి, మొక్కుబడి చెల్లించడానికి కూడా చిన్న గువ్వను కొనే స్తోమత లేని స్థితి. అలాంటి దీనస్థితి ఉన్న ఆమె పరిస్థితిని దేవుడు చూసి ఆమెను కటాక్షించి ఈ రోజున దేవుడు ఆమె మీద దేవుడు కనుదృష్టి ఉంచి ఆమె దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. కటాక్షం అనగా దయ లేదా కృప చూపించాడు దేవుడు. దేని స్తోత్రం. ఈ రోజున ఏమైంది? ప్రపంచం అంతట్లో ఆమెను దేవుడు చూసి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దీనులను, ఏబు గ్రంథం మనం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దీనులను ఆయన పైకి లేవనెత్తి ఆయన ఉన్నత స్థితిలో నిలబెడతాడని రాయబడింది. దుఃఖపడి వారిని క్షేమముకు లేవనెత్తని రాయబడింది. ఈరోజు ఆమె స్థితిని, ఉన్నత స్థితిని చూసి ప్రపంచం అంతటికి ఆమె జీవితంలో ధన్యురాలుగా మార్చాడు. అసలు మరి ఎవరో ఆ పక్కనున్న ఊరికే తెలియదు, ఆ మరి ఎవరో ఆ ప్రదేశానికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు ఆమెను కటాక్షించాడో అన్ని తరాల వారికి ఆమెను ధన్యురాలుగా దేవుడు మార్చాడు. అన్ని తరాల వారు ఆమెకి పూజనీయురాలుగా మార్చాడు, గౌరవప్రదమనీయురాలుగా మార్చాడు. ఈ రోజున ఆమె జీవితాన్ని దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. తెలుసండి, ఈరోజు నా జీవనం గల దేవుడు అంటున్నాడు, దీనులను దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ఈరోజు నీ స్థితిని చూసి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈరోజు నాకు దీన స్థితి ఏంటి అని ఒకవేళ ఈరోజు నువ్వు బాధపడుతున్నావో, కానీ నీ స్థితిగతులు మార్చడానికి, నీ పరిస్థితిని దేవుడు పారదోలటానికి, నీ దీనస్థితి నుంచి ఉన్నత స్థితిలో నడిపించడానికి దేవుడి కనుదృష్టి నీ మీద ఉంది. కాబట్టి దీనురాలుగా ప్రభు కొరకు బ్రతుకు. ఆయన దీనులను పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఆయన ప్రజలతోనూ, ప్రజల ప్రధానులతోనూ ఆయన కూర్చుని పెట్టే దేవుడు ఆయన. ఈరోజు మరి అంటుంది, ఈ దాసురాలి దీనస్థితిని కటాక్షించను. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితిని కటాక్షిస్తున్నాడు. ఈరోజు నీ స్థితిగతులు మారుస్తున్నాడు. అన్ని తరాల వారికి నిన్ను ఆశీర్వాదకరంగా, అన్ని తరాల వారికి నిన్ను ధన్యురాలుగా నీ పరిస్థితిని మార్చి అనేకులకు దీవెనకరంగా
యేసయ్య మార్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రెండో మాట అంటుంది, నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంటుంది ఆమె. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసి అంటుంది. గొప్ప కార్యం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యం అంటే ఏంటి? సర్వరక్షకుడే, సర్వోన్నతమైన దేవుడే తన తన గర్భములో నివసించడానికి ఇష్టపడ్డాడు. తన గర్భంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. తన గర్భము ద్వారా భూమి మీద రావడానికి ఇష్టపడ్డాడు. ఈ ప్రపంచంలో అంతకు మించిన గొప్ప కార్యం ఏదైనా ఉందంటే దేవుడే మానవుడై తన గర్భాన్ని ఎన్నుకుని తన గర్భం నుంచి భూమి మీదకి రావటానికి ఆ దీన స్థితిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఊహించినటువంటి, నువ్వు ఎన్నడూ కని విని ఎరగినటువంటి, ఊహలో కూడా జరగనటువంటి ఒక ఆశ్చర్యకార్యాన్ని, ఒక అద్భుత కార్యాన్ని దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. నీ మీద ఆయన ప్రణాళిక నెరవేరబోతుంది. అందుకని ఆమె అంటున్నాడు, నా దేవుడు నన్ను గొప్ప కార్యములు చేశాను. దేని స్తోత్రం. ఆ గొప్ప కార్యమే సర్వరక్షకుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఆమె గర్భంలోనికి వచ్చి ఆమె గర్భాన్ని ధన్యురాలుగా చేసి ఈ రోజున అందరిలో ఆమెని గొప్పదానిగా దేవుడు ఆస్వాదించాడు. మూడవదిగా ఆమె అంటుంది, అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అని అంటారు. ఇది మొదలుకొని ఇంతవరకు నాది దీనస్థితి, ఇంతవరకు నాది హీనస్థితి, ఇంతవరకు నా పరిస్థితులన్నిటిని కూడా మరి చాలా హీనమైన స్థితిగా ఉన్నాను. ఇది మొదలుకొని నా దేవుడు నా గర్భములో ఉద్భవించినది మొదలుకొని, నా రక్షకుడు నా బ్రతుకులను కటాక్షించినది మొదలుకొని అన్ని తరాల వారు మరియా నువ్వు ధన్యురాలు అంటారు చెప్పాడు. దేని స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఆమెని అన్ని తరాల వారు ఆయన ఈరోజున ధన్యురాలుగా ఈరోజున మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె ఎంత ధన్యురాలంటే ఈరోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆమెని ఈరోజున ఒక గౌరవనీయురాలుగా ఆమెను పిలుస్తూ ఉంటారు. క్రిస్మస్ వచ్చిందంటే ఆ మరియ పేరు తలస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజున సర్వశక్తిమంతుడు అనే దేవుడికి ఈరోజున మరియా తనయుడుగా పిలువబడ్డాడు. దేవాతి దేవుడే ఆమెకి ఒక తల్లిగా మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత ధన్యురాలుగా ఈరోజు ఆమెను ఆస్వాదించాడు. దేని స్తోత్రం. ఎంత ధన్యురాలంటే ఆ దేవుడికి ఆమె గర్భంలో ఉద్భవించిన నుండి తన యేసు ప్రభుకి జన్మించినప్పుడు గొల్లలు వచ్చి ఆమెకు సాగిలపడ్డారు. జ్ఞానులు వచ్చి, ప్రపంచంలో గొప్పవారు వచ్చి ఆమెకు ఆ దేవుడికి సాగిలపడ్డాడు. ఆమె ఎక్కడుందో వెతుక్కుని ఆ యేసు ప్రభు ఉన్న చోటకు వచ్చారు. అంటే యేసు ప్రభు తన గర్భంలో ఉదయించినప్పుడు పేదవారు వచ్చారు, గొప్పవారు వచ్చారు, అన్ని తరాల వారు వచ్చారు. ఈ రోజున ఆ యేసు ప్రభును బట్టి ఆమెను కూడా ఘనపరిచారు, గౌరవించారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలుగా మార్చారు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని ఈ రోజున కారణం ఏంటి తెలుసండి? ఈ దాసుల దేన స్థితిని ఆ దేవుడు కటాక్షించాడు. ఈరోజు నీ జీవితంలో నీ స్థితిని చూసి, నీ దేన పరిస్థితిని చూసి, ఈ రోజున హీన స్థితిని చూసి నువ్వు ఈ రోజున నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా స్థితిగతులు ఏంటి అని బాధపడవద్దు. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా దీనులను తగిన సమయమందు ఆయన హెచ్చించే దేవుడు. కాబట్టి దీనులను ఆయన ఉన్నత స్థలంలో ఉంచే దేవుడు. అలాంటి దీన మనసు కలిగి దేవుడి సన్నిధిలో ఆయన బలిష్టమైన హస్తము కింద నువ్వు లోబడి దీనురాలుగా బ్రతుకు. దేవుడు తగిన సమయమందు నిన్ను కూడా ధన్యులుగా, నీ స్థితిగతులు మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమె మరీ చెప్తుంది, ఈ దాసురాల దీనస్థితిని కటాక్షించవయ్యా. అలాగే ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభు వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి మా బ్రతుకు ఇంతేనా, ఎప్పుడు మా స్థితి మారదా అనుకునే వాళ్ళ బ్రతుకులో మీరు చెప్తున్నారు. నీ స్థితిగతులను మార్చగల దేవుడు, సర్వరక్షకుడైన దేవుడు నాయన. అదిగో మరియ జీవితాన్ని మార్చినట్లుగా ఈ వాక్యమైన ప్రతి పరిస్థితిని మార్చి అనేకులకు ధన్యులుగా, దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.